ఆత్మనిర్భర్ భారత్‌తో భారీ అభివృద్ధి జరిగింది అంటున్నారు చాడా శాస్త్రి గారు. ఒక కథనం చూద్దాం. ఆత్మనిర్భర్ అనే మోడీ కలలను సాకారం చేస్తూ సెమీ కండక్టర్ టెక్నాలజీలో భారీ ముందడుగు వేసింది భారత్. డిసెంబర్ 2025లో భారత ప్రభుత్వం అధికారికంగా ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్‌ని ఆవిష్కరించింది. ధ్రువ్ 64 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సీడాక్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మైక్రో ప్రాసెసర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూపొందించారు. ఇది 1.0 జీహెచ్‌జెడ్ వేగంతో పనిచేసే 64 బిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్. ఇది పూర్తిగా ఓపెన్ సోర్స్ RISC-V ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారైంది. దీనివల్ల మన దేశం విదేశీ కంపెనీల లైసెన్స్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీన్ని 28 మిల్లీమీటర్ నానోమీటర్ ప్రాసెస్ నోట్ మీద తయారు చేశారు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే స్మార్ట్ ఫోన్లు లేదా హై అండ్ ల్యాప్టాప్లో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లు అంత వేగంగా ఇది లేకపోయినా దేశ భద్రత మరియు మౌలిక సదుపాయాలకి ఇది ఎంతో కీలకం. ఎందుకంటే రక్షణ రంగంలో విదేశీ చిప్పుల మీద ఆధారపడకుండా పూర్తిగా దేశీయంగా తయారైన ఈ చిప్పుని సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం వాడుకోవచ్చు. 5G నెట్వర్క్లో టెలికాం మౌలిక సదుపాయాల కోసం ఇది ఉపయోగపడుతుంది. పరిశ్రమల్లో అంటే ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ మరియు స్మార్ట్ మీటర్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే LOT IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాల్లో కూడా. ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశం గతంలోనే అంటే 2018లోనే శక్తి, IIT మద్రాస్, అజిత్, IIT బాంబే వంటి చిప్పుల్ని తయారు చేసినప్పటికీ ఈ ధ్రువ్ 64 అనేది మరింత శక్తివంతమైన మరియు వాణిజ్యపరంగా విస్తృతంగా ప్రయోగించదగినటువంటి స్థాయికి చేరుకున్నటువంటి ప్రాసెసర్. ఇకపోతే ఇందులో ఆత్మనిర్భర్ భారత్ మరియు సెమీ కండక్టర్ రంగంలో భారత్ సాధించిన ఒక పెద్ద మైలురాయి. ప్రస్తుతం ఈ చిప్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ చిప్తో పోలిస్తే మనం ఎంత వెనకబడి ఉన్నామో ఈ కింద పోలికి చూస్తే తెలుస్తుంది. ధ్రువ్ 64 యాపిల్ A18 Pro ప్రపంచ బెస్ట్. స్పీడ్ 1.0 GHz, 4.0 GHz కంటే ఎక్కువ. నోట్ 28mm 3mm తేడా. యూజర్స్ వచ్చేటప్పటికి డిఫెన్సు, స్మార్ట్ ఫోన్లు, AI గేమింగ్ ఏమో యాపిల్ వాళ్ళది వాడుతున్నారు. డ్యూయల్ కోర్ ఏమో మన దాంట్లో ఉంటే వాళ్ళ దగ్గర 6+ కోర్ ఉంది. ఈ ధ్రువ్ 64 చిప్ ఇంత తక్కువ స్పీడ్ ఉన్నా మనం ఎందుకు సంబరపడాలి? ఎందుకంటే మనం ఒక సూపర్ ఫాస్ట్ ఫెరారీ కార్ని తయారు చేయలేదు, కానీ మన సొంత అవసరాల కోసం మన టెక్నాలజీతో మనమే ఒక దృఢమైన కార్ని తయారు చేసుకున్నాం అనమాట. ముఖ్యంగా విదేశీ చిప్పుల్లో మనకి తెలియనటువంటి బ్యాక్ డోర్స్, గూఢచారి ప్రోగ్రాంలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మన రక్షణ రంగం, మిస్సైల్స్, రాడార్లో మన సొంత చిప్ ధ్రువ్ 64 వాడడం వల్ల మన డేటా వేరే దేశాలకు వెళ్ళదు. అలాగే దీన్ని ఉపయోగిస్తున్నటువంటి మనం ఎవరికి లైసెన్స్ ఫీజు కట్టక్కర్లేదు RISC-V ఆర్కిటెక్చర్ వల్ల. సెమీ కండక్టర్ చిప్ తయారీ రంగంలో మనం ఎందుకు ఇంత వెనకబడి ఉన్నామో కారణాలు విశ్లేషిత గతంలో కూడా ఆయన పోస్ట్ పెట్టారు. అది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.